వెల్కమ్ టు మామ్ అండ్ మీనూస్ కిచెన్. ఫ్రెండ్స్, వెజ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసా మీకు? మా మామ్ నాకు వెజ్ మంచూరియా చేస్తున్నారు. మీరు కూడా చూసి ట్రై చేయండి. లెట్స్ గో. నో నో నో, స్టాప్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? ముందు సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ గో. ఫస్ట్ మనం ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక వైట్ కలర్ క్లాత్ని తీసుకుందాం. ఏ క్లాత్ అయినా పర్వాలేదు, బట్ పలుచగా ఉండాలి. ఇందులో చిన్న పీసెస్గా క్యాబేజీని తీసుకొని ఒక 200 గ్రామ్స్ తీసుకుని ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ని ఇలా తురుముకోవాలి. ఇది ఒక 1 కప్. చూడండి మమ్మీ ఓకే, మా మిన్ను హెల్ప్ చేస్తున్నాడు నాకు. చూడండి, ఇప్పుడు దీన్ని ఇందులో వాటర్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి క్లాత్లో వేసుకొని పిండుకోవాలి. ఆల్రెడీ నేను ట్రై చేశానండి, ఇందులో వాటర్ కంటెంట్ ఏమీ లేదు. చూసారా, గట్టిగా పిండుకోవాలి. ఇట్స్ లుకింగ్ లైక్ ఆరెంజ్ కలర్. ఇప్పుడు బౌల్ తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బిగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పిండుకున్న ఈ కంటెంట్స్ మొత్తం వేసేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ మైదా పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్. తర్వాత ఇందులో 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక బంగాళదుంప తీసుకొని దాన్ని ఉడికించిన తర్వాత దానిపైన తొక్కను తీసేసుకొని ఇలా దీన్ని మెత్తగా దీంట్లో పాటు స్మాష్ చేసుకోవాలి, పిసికేసుకోవాలి గట్టిగా. ఇది మెయిన్ కంటెంట్ అండి దీంట్లో. వీటన్నింటినీ ఒకసారి బాగా స్మాష్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసాం కదా, మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని డఫ్ లాగా అవ్వాలి. ఇది మరీ స్మూత్గా అవ్వకూడదండి, మనం ఉండ చేసుకోవడానికి వీలయ్యే విధంగా కలుపుకోవాలి. ఉండ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఉంటే చాలు. చూసారా ఫ్రెండ్స్, డఫ్ లాగా అయింది. ఇందులో లైట్గా 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల మిక్స్ చేసుకోవాలి. మన చేతికి డఫ్ అంటుకోకుండా మనం ఇప్పుడు ఉండలు చేసుకోవడానికి మనకి వీలుగా వస్తుంది. ఈ డఫ్ని ఇలా ప్రిపేర్ అయిపోయింది కదండి, దీన్ని ఒక 2 మినిట్స్ ప్లేట్తో క్లోజ్ చేసి పక్కన పెట్టి ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం బాండీ పెట్టుకున్న ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ డఫ్ని మనం చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న ఉండల్లాగా తీసుకొని ఇప్పుడు ఈ ఉండల్ని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్ మాత్రం మీడియంలోనే ఉండాలి, హైలో అసలు పెట్టొద్దండి. హైలో పెట్టినట్లయితే లోపల ఉన్న డఫ్ అంతా ఉడకదు.
ఇప్పుడు ఉండలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి. వెంటనే గరిటెతోటి తిప్పొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం గరిటెతో తిప్పుకోవాలి. వీటిని మనం ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లోకి ఆల్రెడీ వచ్చేసాయండి. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి వెడల్పాటి బౌల్ని ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్, 1 ఆనియన్ అండ్ 1 గ్రీన్ చిల్లీ పీసెస్, 1 స్పూన్ క్యారెట్ పీసెస్, 1 స్పూన్ క్యాబేజీస్ పీసెస్, 1 స్పూన్ గార్లిక్ పీసెస్. వీటిని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులో 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో కెచప్, డార్క్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ వెనిగర్. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు నీట్గా మిక్స్ చేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ముందుగా పెట్టుకున్న ఈ బాల్స్ని వేసేస్తాం. ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఫైనల్లీ ఇందులో కొరియాండర్ లీవ్స్ పైన ఇలా గార్నిష్ కోసం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్రై చేస్తాం. చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా, వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చాయండి. యాక్చువల్లీ మనం వాటర్ ఎక్కువైనా చేసినా కూడా ముక్క విరిగిపోతుంది. ఇది ఇలా విరగకుండా ఇలా గుచ్చినప్పుడు ఇలా నీట్గా బాగా వచ్చాయి. సూపర్ అండి, చాలా బాగుంది. మా మెన్ను ఇప్పుడు ఈ మంచూరియా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు మా మెన్ను తిండిద్దాం. Stop it! Wow, yummy! Friends, let's eat. Super. Wow. Bye bye friends. If you like my video, please subscribe and press the bell button.